ఈ రోజుల్లో నీ జీవితంలో ఉన్న ఒక శని ఏంటో తెలుసా? బద్ధకం. దేవుడు మీకు వాగ్దాన భూమిని ఇచ్చేశాడు, సో అధీనపరచుకోండి అంటే వెళ్దాం. జ్ఞానం కలిగిన వాడో తను ఏం చేశాడో మాట్లాడతాడు. జాగ్రత్తగా వినండి. జ్ఞానం కలిగిన వాడు లేదా తెలివైన వాడు తను ఏమి సాధించాడో చెప్తాడు. కష్టపడేవాడో ఏం చేస్తున్నాడో చెప్తాడు. సోమరితనం గలవాడు ఏం చేయాలనుకుంటున్నాడో అది చెప్తాడు. మీకేమైనా అర్థమైందా? తెలివైన వాడు ఏం చేస్తాడో తెలుసా? తను చేసిన విజయాల గురించి, సాధించిన విజయాల గురించి చెప్తాడు. ఇలా చేశా, ఇలా సాధించా చెప్తాడు. కష్టపడేవాడు ఈరోజు ఏం చేస్తున్నాడో చెప్తాడు. సోమరితనంతో అల్లాడిపోయేవాడు నేను అలా చేద్దాం అనుకుంటున్నానండి, ఇలా చేద్దాం అనుకుంటున్నానండి, అలా అనుకుంటున్నానండి, ఇలా అనుకుంటున్నానండి, తెల్లారిపోతుందండి, మోసుకెళ్ళిపోతారండి. ఎంతకాలం చెప్తావు? అది చేద్దాం అనుకుంటున్నా, ఇది చేద్దాం అనుకుంటున్నా, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా, దీన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నా. ఎంతకాలం చెప్తావు ఈ కబుర్లో? లే, ఇప్పటికే నువ్వు చేసిన ఆలస్యం చాలు. ఈరోజు మనలో చాలా మంది విజయం సాధించకపోవడానికి కారణం చెప్పమంటారా? టైం పాస్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ బ్రతుకో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. దేవుడు నీకు నాకు అవకాశాలు ఇస్తున్నాడు మన జీవితాన్ని ఉద్ధరించాలని, మన జీవితాన్ని రక్షించాలని, మనల్ని స్థిరపరచాలని, అనేక మందికి ఆదర్శంగా మార్చాలని, అనేక మందికి ఆశీర్వాదంగా తీర్చాలని దేవుడు తను చేయగలిగినంత చేశాడు. అయినా ఈరోజు నీ జీవితంలో అట్టడుగు స్థాయిలో జీవిస్తున్నావు, అడుగంటిపోయిన జీవితం జీవిస్తున్నావు, అడుక్కునే స్థితిలో ఇంకా మిగిలిపోయావు. అది దేవుని చిత్తము కానే కాదు. ఎంతకాలం చేతులని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఎంతకాలం అనేక సమస్యలతో మునిగిపోతావు? ఎంతకాలం అపవిత్రమైన అలవాట్లతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? రా, నిన్ను రక్షించడానికే వచ్చా, క్షేమముగా నిన్ను ఒడ్డుకు చేర్చడానికే వచ్చా. రా, ప్రభు పిలుస్తుంటే వస్తావా? అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటావా? నీకోసం బంగారు భవిష్యత్తును దేవుడు సిద్ధం చేశాడు. దేవుడు అంటున్నాడు, నీకోసం శ్రేష్టమైన భవిష్యత్తును నీకోసం సిద్ధం చేశా. ఆలస్యం చేయకుండా వచ్చి నీకోసం సిద్ధం చేసిన ఆశీర్వాదాన్ని, నీకోసం సిద్ధం చేసిన దీవెనను స్వతంత్రించుకో. ఏం చేయబోతున్నావు? నీ చేతుల్లో ఉంది.